వెస్ట్ గోదావరిలో కడియద్ద అనే ప్రశాంత గ్రామంలో ఇద్దరు సహోదరులు సిరి మరియు అమ్ము తమ ప్రేమాభిమానాలతో నిండిన తల్లిదండ్రులు రాణి మరియు నానితో కలిసి జీవిస్తూ ఉండేవారు. సిరి పెద్ద అక్కగా చాలా ఆలోచనాపరురాలు, శాంతంగా ఉండేది. అమ్ము తమ్ముడిగా చాలా ఉల్లాసంగా, ఆటపాటలతో నిండిపోయి ఉండేవాడు. వారు ఒకరికొకరు ఎంతో ప్రేమ చూపించినప్పటికీ చిన్న చిన్న విషయాలపై తరచుగా వాదన పడేవారు. కిటికీ దగ్గర కూర్చోవాలా, చివరి బిస్కట్ ఎవరు తినాలి, పజిల్స్ ఎవరు తొందరగా పూరించగలరో వంటి విషయాలపై. వారి తల్లిదండ్రులు వారి ఈ తగాదాలను ఆందోళనతో గమనిస్తూ వీరు ఒకరి మీద మరొకరు ప్రేమాభిమానాలతో ఉండాలని కోరుకున్నారు. ఒకరోజు ఉదయం కుటుంబం అంతా టిఫిన్ తినటం కోసం గదిలో కూడినప్పుడు రాణి చిరునవ్వుతో వారిని చూసింది. సిరి, అమ్ము, మీరు చాలా గొడవ పడుతున్నారని గమనించాం. అందుకే మీకోసం ఒక ప్రత్యేకమైన సవాలు సిద్ధం చేశాము అని చెప్పింది. నాని తల ఊపుతూ అంగీకరించాడు. పిల్లలు ఆశ్చర్యంతో తమ కళ్లను వెడల్పు చేసుకున్నారు. సవాలా? సిరి ఆసక్తిగా అడిగింది. అవును అని రాణి చెప్పింది, ఒక మ్యాప్ అందిస్తూ. ఇది మిమ్మల్ని అడవిలో ఒక అద్భుతమైన ప్రయాణానికి తీసుకువెళ్తుంది. కానీ ఒక నిబంధన ఉంది, మీరు ఇది కలిసి పూర్తి చేయాలి. గొడవ వద్దు. సంతోషంతో సిరి మరియు అమ్ము మ్యాప్ పట్టుకుని వెంటనే అడవి ప్రాంతం వైపు బయలుదేరారు. అయితే ప్రయాణం మొదలైన కాసేపటికే తగాదాలు మొదలయ్యాయి. నాకు మ్యాప్ కావాలి, సిరి పట్టుబట్టింది. లేదు, నేను మార్గం చూపాలి, అమ్ము గట్టిగా చెప్పాడు. ఇద్దరూ మ్యాప్ కోసం లాగుతూ దానిని చింపేయబోయారు. ఇప్పుడు వారి ముందు ఒక తెలివైన వృద్ధుడు నిలబడి ఉన్నాడు. పొడవాటి తెల్ల దాడితో, మానసిక ప్రశాంతతతో మెరిసే కన్నులతో ఆ వృద్ధుడు వారిని కరుణగా చూసి అడిగాడు, ఎందుకు గొడవ పడుతున్నారు, పిల్లలారా? సిరి మరియు అమ్ము ఆలోచనలో పడ్డారు. తమ్ముడు నా మాట వినడం లేదు అని సిరి అసహనంగా చెప్పింది. ఆమెనే ప్రతిసారి అన్నీ చెప్పాలని చూస్తుంది అని అమ్ము కోపంతో చెప్పాడు. వృద్ధుడు చిరునవ్వుతూ, మీకు ఒక చిన్న పరీక్ష ఉంది. అటు చూడండి, ఆ పెద్ద రాయిని కదిలించండి అని సూచించాడు. అమ్ము తొందరగా ముందుకు వెళ్లాడు. ఆ రాయిని తోసేందుకు ప్రయత్నించాడు, కాని అది కదల్లేదు. సిరి కూడా ప్రయత్నించింది, కాని విఫలమైంది. వారు కలిసి బెగుసుకుని ఒకరి మీద ఒకరు కోపంగా చూశారు. ఇద్దరూ కలిసి ప్రయత్నించండి అని వృద్ధుడు సూచించాడు. తక్కువ ఇష్టంతోనే అయినా ఇద్దరూ కలిసి తమ చేతులను రాయిపై ఉంచి బలంగా తోశారు. క్రమంగా రాయి కదిలింది. దిగువ ఒక చిన్న చెక్క పెట్టె కనిపించింది. దానిపై ఒక పజిల్ వ్రాయబడి ఉంది. వృద్ధుడు మళ్లీ నవ్వుతూ, మీరు కలిసి ఉన్నప్పుడు ఎంత బలంగా ఉంటారో చూడండి అన్నాడు. అదే సమయంలో పిల్లలు మ్యాప్పై మళ్లీ వాదన ప్రారంభించారు. ఈసారి కాంపస్ ఎవరి వద్ద ఉండాలో. వాళ్లు గొడవ పడుతుండగానే మార్గం తప్పుడు దిశలో మళ్ళిది. ఒక సందర్భంలో రాత్రి సమీపిస్తున్నది. అప్పుడే వారికి ఒక చిన్న పిల్లి అరుపు వినిపించింది. ఆ శబ్దాన్ని అనుసరిస్తూ వెళ్లి చూసేసరికి అక్కడ ఒక పిల్లి కొన్ని పొదల కింద చిక్కుకుని ఉంది. దీనిని కాపాడాలి అని సిరి గట్టిగా చెప్పింది. వారు ఆ పొదల్ని జాగ్రత్తగా తొలగిస్తూ పిల్లిని కాపాడారు. అది సంతోషంగా మ్యావంటూ తల ఊపింది. కొంత ముందుకు వెళ్లిన తర్వాత వారు ఒక పాత కలప వంతెనను చూశారు. దాని పక్కనే ఒక ఫలకం ఉంది. ఇద్దరూ నమ్మకం ఉంచినవారికే ప్రవేశం. అమ్ము కొంచెం భయపడ్డాడు. ఈ వంతెన మమ్మల్ని మోయగలదా? సిరి అతని చేయి పట్టుకుని, మనము కలిసి చేయగలం అని ధైర్యంగా చెప్పింది. ఒకరినొకరు సమతుకంగా ఉంచుకుంటూ నెమ్మదిగా వంతెనను దాటారు. అవతలి వైపుకు చేరినప్పుడు వారు ఒకరి మీద ఒకరు గర్వంగా నవ్వుకున్నారు. గమ్యస్థానానికి చేరినప్పుడు వారి తల్లిదండ్రులు ఎదురుగా చిరునవ్వుతో నిలబడి ఉన్నారు. మన ప్రయాణం విజయవంతమైంది, అమ్ము ఉత్సాహంగా చెప్పాడు. కానీ మీ విజయం వెనుక అసలు కారణం ఏమిటో తెలుసా? నాని ప్రశ్నించాడు. సిరి మరియు అమ్ము ఒకరి ముఖాన్ని ఒకరు చూశారు. గొడవ ఏమీ సహాయపడలేదు, సిరి అంగీకరించింది. కాని కలిసి పనిచేయడం అన్నీ సాధ్యమయ్యేలా చేసింది, అమ్ము ఆనందంగా చెప్పాడు. ఆ రోజు నుండి సిరి మరియు అమ్ము అప్పుడప్పుడు చిన్న చిన్న తగాదాలు పెట్టుకునేవారే కాని ఒకరినొకరు నమ్ముకోవడం, కలిసి ఉండటం ఎంత ముఖ్యమో తెలుసుకున్నారు. ఇంట్లో వారు కలిసి ఆటలాడారు, పజిల్స్ పూర్తి చేశారు, తల్లిదండ్రులకు పనుల్లో సహాయం చేశారు. వారి తల్లిదండ్రులు ఈ మార్పును గమనించి గుండెల నిండా ఆనందంతో ఒకరినొకరు చూసుకున్నారు. ఎందుకంటే అవి గొడవలు కాదు, నిజమైన స్నేహ బంధాలు.